అమెరికాకు ఐఫోన్ల ఎగుమతుల్లో భారత్ చైనాను వెనక్కి నెట్టింది. గత నెలలో భారత్ నుంచి అమెరికాకు దాదాపు 30 లక్షల మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు ఎగుమతయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 76% ఎక్కువ. అదే సమయంలో చైనా నుంచి అమెరికాకు ఐఫోన్ల ఎగుమతులు 76% తగ్గి కేవలం 9 లక్షలకు పడిపోయాయి. ఐఫోన్ల ఎగుమతుల్లో చైనాను భారత్ అధిగమించడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం తొలి 4 నెలల్లో చూస్తే భారత్ నుంచి అమెరికాకు 1.15 కోట్ల ఐఫోన్లు ఎగుమతయ్యాయి. అదే సమయంలో చైనా నుంచి 1.32 కోట్ల ఐఫోన్లు వెళ్ళాయి. 4 నెలల లెక్కల్లో ఇంకా చైనానే ముందున్న నెలవారీ లెక్కలు చూస్తే భారత్ నుంచి సరఫరా భారీగా పెరుగుతోంది. యాపిల్ సంస్థ ఐఫోన్ల తయారీ కోసం చైనాపైనే ఆధారపడకుండా భారత్ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తోంది. కరోనా సంక్షోభం వచ్చినప్పటి నుంచి భారత్లో తన ఉత్పత్తుల తయారీ కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు తగ్గించుకునేందుకు ఈ ఏడాది భారత్లో యాపిల్ సంస్థ భారీగా ఐఫోన్లు ఉత్పత్తి చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్లో ఐఫోన్ల తయారీ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అమెరికాలో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఐఫోన్లు తయారు చేస్తే 25% సుంకం తప్పకుండా విధిస్తానని హెచ్చరించారు. అమెరికన్లు కొనే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, ఈ విషయాన్ని తాను యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో గతంలోనే చెప్పానని ట్రంప్ అన్నారు. ఇండియానే కాదు ప్రపంచంలో ఎక్కడా వీటిని తయారు చేయకూడదని, ఇది సాధ్యం కాకపోతే యాపిల్ సంస్థ కనీసం 25% సుంకాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై ట్రంప్ భారీ సుంకాలు విధించిన తర్వాతే యాపిల్ తన ఐఫోన్ తయారీ కార్యకలాపాలను భారత్కు మార్చాలని నిర్ణయించుకుంది. జూన్లో అమెరికాకు చేరే ఐఫోన్లు దాదాపుగా భారత్లోనే తయారవుతాయని అంతర్జాతీయ మీడియా చెబుతుంది. అమెరికాలో ఐఫోన్లు తయారు చేస్తే ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధరకు 3 రెట్లు పెరగొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారత్లో ఇప్పటికే ఫాక్స్కాన్ సంస్థ తన తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. దీనికోసం $1.55 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఐఫోన్లను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోని యూనిట్లలో అసెంబుల్ చేస్తున్నారు.